ఎన్ని రకాలు ప్రతి నలుగురిలో ఒకరికి ఉన్నట్టు అంచనా ముప్పు గురించే విధానాల్లో మార్పు తేవాలన్న ఐఐటిఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న ప్రతి నలుగురు మహిళలు ఒకరు వంశపారంపర్యంగా ప్రమాదకర జన్యు రకాలను మోసుకెళ్తున్నట్టు ఐఐటి మద్రాసు పరిశోధకులు వెల్లడిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి యుద్ధం తీవ్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇరాన్కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు, అమెరికాకు మద్దతుగా నిలుస్తామన్న యూరప్, పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు, ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం, క్షిపణి కేంద్రాల యుద్ధ నౌకల లక్ష్యం, 130 నగరాలపై దాడి, 600 దాటిన మృతులు, ఇజ్రాయెల్పై హిజ్బుల్లా క్షిపణుల వర్షం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి, ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, నేలకూలిన 3 అమెరికా యుద్ధ విమానాలు మేమే కూల్చేసామన్న ఇరాన్, కువైట్ పొరపాటును కూల్చేసిందన్న యుఎస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అంగన్వాడీ ఉద్యమ వేడి, గృహ నిర్బంధాలు, కూటమి ఎమ్మెల్యేల హెచ్చరికలు, అధికారుల ఆంక్షలను లెక్క చేయక పోరుబాట, వేతనాల పెంపు, బాబు హామీలను అమలు చేయాలని డిమాండ్, న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని అల్టిమేటం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఎవరైతే వీళ్ళందరూ కూడా అక్కడ రోడ్డెక్కి ఉద్యమిస్తున్నటువంటి అంశాన్ని ప్రధానంగా టచ్ చేసుకొచ్చారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఉద్యమంతో విజయవాడ మరోసారి ఎరుపెక్కింది. ఆంక్షల కంచెను పెకలించుకుని మండే ఎండలు సైతం లెక్క చేయక కథం తొక్కారన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో ఒకవైపు అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా ఉన్న మంత్రులతో ప్రకటన చేయించిన చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు అంగన్వాడీల ఆందోళన విఫలం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలి, యాప్ల ద్వారా ఆన్లైన్ పరిభారాన్ని తగ్గించి రిజిస్టర్ నిర్వహణ సరళతరం చేయాలి, పదవి విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలు పెంచాలి, చాలీచాలన వేతనాలతో నెట్టుకొస్తున్నాము, అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నటువంటి డిమాండ్ అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే